జనతా పార్టీ నేషనల్ మీడియా లీడ్ అండ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ విజయ్ రెడ్డి లైవ్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాంచీలో అక్కడ మూమెంట్ జరుగుతుంది కదా, ఆ మూమెంట్ని అటెండ్ చేయడానికి వెళ్ళి అక్కడే ఉన్నారు. బహుశా ఆయన కూడా అక్కడ సంభవ్ హట్ అయి ఉండొచ్చు నా అనుమానం. విజయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. యా, ఏంటి ప్రస్తుతం రాంచీలో పొజిషన్ ఏంటి? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ గత 3 రోజులుగా ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే జైపాల్ ముండా గారి స్టేడియం దగ్గర 2 క్యాంప్స్ నడుస్తున్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వి. ఈ రోజే వాళ్ళు ఇక్కడ ఉన్న సదన్ మన విధాన్ సభకి చలో విధాన్ సభ ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. ఇప్పుడే తిరిగి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇంకొంచెంసేపు తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ అది సిజేపీ లెడ్ ప్రోగ్రామా, లేకపోతే వాళ్ళు చేసిన దాన్ని మీరు సపోర్ట్ బ్యాక్ చేశారా? వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్. దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ స్టూడెంట్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామ్, ఇక్కడ స్టూడెంట్స్ ముందుండి నడుపుతున్న ప్రొటెస్ట్ నిరసన, దీనికి సిజేపీ మద్దతు తెలుపుతూ మా డెలిగేషన్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి అవసరం వచ్చిన సహాయం చేయడము, అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది అంతే. అంటే మీరు సహాయము అని 2 సార్లు అన్నారు. ఏ రకమైన సహాయం వాళ్ళకి అందజేస్తారు మీరు? అంటే ఒకటి, వీ హ్యావ్ యాంప్లిఫైడ్ ద ఇష్యూ. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానివ్వండి, ఎవరెవరు ఇక్కడికి రాగలుగుతారో వాళ్ళు వచ్చే విధంగా మేము యాంప్లిఫై చేయడం జరిగింది. అభిజిత్ దీప్కే, ద ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ, ఆశుతోష్ రంక, వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. వాళ్ళ ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి వాట్ ఆర్ పాసిబుల్, వాట్ ఆర్ నాట్ పాసిబుల్ అన్న విషయంపై కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. విజయ్, మా వంతు సాయంగా ఇక్కడ ఫుడ్ గానీ అవి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసి. ఓకే, దట్స్ గుడ్. విజయ్, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఢిల్లీలో చేసిన మూమెంట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు, దట్స్ ఓకే. ఇక్కడ జార్ఖండ్లో డిమాండ్ ఏంటి? ఇక్కడ మెయిన్ గా దిస్ ఇస్ నాట్ వన్ పేపర్ లీక్ ఇష్యూ. ఇక్కడ ఓవరాల్ సిస్టమిక్ ఇష్యూ ఉంది. అది డిలే అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో, ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ లో. అట్ ద సేమ్ టైం ఒక ల్యాబ్స్ అయిన సంస్థ ఏదైతే ఉందో దేన్నైతే బ్లాక్ లిస్ట్ చేశారో అదే సంస్థకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే ఆపర్చునిటీ కలిగించడం. సో ఇక్కడ ఉన్న డిమాండ్స్ ఏంటంటే సీట్లు అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ వీళ్ళు చేస్తుంది. దీనికి తగినట్టు చాలా ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చాయి. ఆన్సర్ కీ విడుదల చేయకపోవడం, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఓఎంఆర్ షీట్ బయట పెట్టకపోవడం, సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల నమ్మకమే పోయింది ఇక్కడ ఉన్న విద్యార్థులకి. ఇక్కడ జేపీఎస్సీ కానివ్వండి, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ జేఎస్ఎస్సి కానివ్వండి, ఈ రెండిట్లో. ఫర్ దట్ మ్యాటర్ నీట్ కూడా అదే కదా పరిస్థితి. గతంలో బ్యాన్ చేసిన కంపెనీయే పేరు మార్చుకొని వచ్చిందని కదా అలిగేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ ఇది ఒక స్టేట్ కి సంబంధించి, ఒక గవర్నమెంట్ కి సంబంధించిన కాదు. ఓవరాల్ గా అన్ని గవర్నమెంట్స్ దీన్ని బేసిక్ గా యూత్ భాషలో చెప్పాలంటే లైట్ తీసుకున్నారు. ఈ సమస్యని పెద్ద పట్టించుకోవట్లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవడము, తిరిగి బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీస్ కి ఇవ్వడము, వాళ్ళ దృష్టిలో దిస్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఉద్యోగాలు అమ్ముకోవడం. ఇప్పుడు జార్ఖండ్ లో మీరు కానీ లేదా ప్రొటెస్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దే ఆర్ అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని లేదా ఇంకేదన్నా అడుగుతున్నారా, లేక అక్కడ రిజిగ్నేషన్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ రిజిగ్నేషన్ కాదు. వాళ్ళ డిమాండ్ మెయిన్ ఇస్ రీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్. ప్రీ ఎగ్జామ్ ముందు జరిగిన ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ జరగాలి, రీ ఎగ్జామ్ జరగాలి. అట్ ద సేమ్ టైం ఒక సిబిఐ ప్రోబ్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళు ఏవైతే ఇంకా ఎక్కువ రిఫార్మ్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, సో ఆ కట్ ఆఫ్ కూడా బయట పెట్టలే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కింద కట్ ఆఫ్, మ్యాథ్స్ కింద కట్ ఆఫ్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు ఎవరు క్వాలిఫై అవుతున్నారు మెయిన్స్ కన్నా దానిపై ఎవరికి తెలియదు. లోపల కూర్చొని వీళ్ళు మాట్లాడేసుకొని అమ్మేసుకుంటే స్టూడెంట్స్ కదా ఫెయిల్ అవుతుంది లాస్ట్ కి. ఇప్పుడు నీట్ విషయంలో పేపర్ లీక్ అయిందని తెలియగానే గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది, మళ్ళీ టెస్ట్ పెట్టారు, అది అయిపోయింది. ఇక్కడ అది కూడా జరగలేదు. నేను అదే అంటున్నాను. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రభుత్వం అడుగుతున్నది ఏంటి? కేవలం రిజిగ్నేషన్స్ కూడా కాదు, అవి కూడా కాదు. మీరు అడుగుతున్నది
ఆ ఎగ్జామ్ మళ్ళీ రీటెస్ట్ పెట్టమని అడుగుతున్నారు. దానికి ఎందుకు గవర్నమెంట్ అంత భీష్మించుకొని గవర్నమెంట్ అన్నిటికీ ఒప్పుకుంది. గవర్నమెంట్ 98% ఆఫ్ ద డిమాండ్స్ కి ఒప్పుకుంది. గవర్నమెంట్ ఒప్పుకుంది ఏంటి అంటే కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అయ్యి అనౌన్స్మెంట్స్ కూడా అయ్యాయి, దాంట్లోకి జాబ్ వాళ్ళకి ఇది కూడా పోస్టింగ్ కూడా వచ్చింది. సో వాటిలో కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. ఇంకోటి సిబిఐ ప్రోబ్ ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఈడీ ప్రోబ్ ని మేము ఈడీకి కావాలంటే సబ్మిట్ చేస్తాం, కానీ సిబిఐ అక్కర్లేదు, స్టేట్ లో ఉన్న సిఐడితోనే చేస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ స్టూడెంట్స్ లేదు, సిబిఐ ప్రోబ్ కావాలి. ఆల్రెడీ ఈడీ టేకప్ చేసినట్టుంది కదా ఈవేళ. ఎగ్జాక్ట్ గా తెలీదు, ఈడీ ఫాలో అవ్వలేదు. బట్ ఫైనాన్షియల్ ఓకే ఈడీ తీసుకుని తర్వాత ఇంకొక విషయము, మీరు మొన్న మీ పార్టీ మీట్ అయింది కదా ఢిల్లీలో, సారీ బాంబేలో, మొత్తం మీ పార్టీ ఔరంగాబాద్ సంభాజీనగర్లో మీట్ అయ్యారు కదా. నీట్ అది అయిపోయింది, అదేమో స్టూడెంట్స్కి సంబంధించింది. ఇప్పుడు జార్ఖండ్లో చూస్తున్నదేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే మొన్న పంజాబ్లో ఒకటి లీక్ అయింది. అంటే మీరు ఇంకా ఏంటి మీ నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? పేపర్ లీకేజ్లు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక చోట అవుతూనే ఉంటాయి, అవ్వకుండా ఆపాలి, అందులో డౌట్ లేదు. ఇంకా మేము దేశమంతా తిరుగుతాం అనేది ఒక మాట అన్నారు డీప్కే. ఏంటి మీ గోల్స్ ఏంటి అసలు, ఏమేమి టేకప్ చేయాలనుకుంటున్నారు? బేసిక్ గా నీట్ ఎగ్జామ్ అనేది ఇది కేవలం నీట్ ఎగ్జామ్ కింద చూడొద్దు మనము. ఇట్ వాస్ బేసికలీ ఫర్ ద లాస్ట్ 12 years గవర్నమెంట్ ఎనీ టైప్ ఆఫ్ అపోజిషన్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ని అణిచివేసింది. ఒక రకంగా మీరు చూస్తుంటే అపోజిషన్ లేకుండా చేసింది మన దేశంలో. ఎప్పుడైతే అపోజిషన్ కనుమరుగవుతుందో, ఎప్పుడైతే ప్రజల వాయిస్ ని అపోజిషన్ వినిపించలేకపోతుందో, ప్రజల్లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటారా? కాంగ్రెస్ గానీ అదర్ పార్టీ ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాము. వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న 20 మందిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రలో పార్టీలను కూల్చేశారు. సో వెన్ అపోజిషన్ ఈస్ బీయింగ్ డిస్మాంటిల్డ్, ఉన్న ఎగ్జిస్టింగ్ ఏజెన్సీస్ ని వాడుకొని అపోజిషనే లేకుండా చేద్దామని చూస్తే డెమోక్రసీలో ఎక్కడో చోట ప్రెషర్ అనేది వెంట్ అవ్వాలి కదా, ప్రజల రూపంలో వెంట్ అయింది బేసికలీ అది. సో ఒక హెల్దీ డెమోక్రసీలో అపోజిషన్ బాధ్యతని అపోజిషన్ ని చేయనిస్తే, వాళ్ళ పార్టీలను వాళ్ళని ఉండనిస్తే మేబీ ఇంత ప్రెషర్ బిల్డప్ అయిండకపోయిండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడికి రాగానే 40 రోజుల వరకు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు పాకిస్తానీలు, వీళ్ళు సిఐఏలు, అవన్నీ అవసరం లేదు. మిమ్మల్ని ప్రశ్నించిన మాత్రమే దేశద్రోహులు కారు ఎవరు. 40 రోజుల తర్వాత మీ వాణిని మీరు మార్చుకున్నారు కదా, 40 రోజుల తర్వాత మీరు లేదు మేము విద్యార్థుల మాట విన్నామన్నారు కదా, అది ముందు నుంచే చేయాలి. స్టార్టింగే డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న నేషనల్ గవర్నమెంట్ వినిపించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదనే డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళడం వల్ల విద్యార్థులు ఏంది ఇది, మన ప్రభుత్వం మన మాట ఎందుకు వినట్లేదనే ఒక భావోద్వేగం వాళ్ళలో పెరిగి వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. కానీ ఐ ఫీల్ నీట్ ఒక్కటే కాదు, మొత్తం ఎమోషన్ తో కూడి అది బయటకు వచ్చింది. ఇన్ఫాక్ట్ విజయ్, ఇవాళ నా డిబేట్ కూడా నేను మిమ్మల్ని, మీరు రాంచీలో ఉన్నారని తెలిసినా కూడా ఖచ్చితంగా ఎలాగైనా కూర్చోబెట్టాలని ప్రెషర్ ఇచ్చింది. ఎందుకు అని అంటే ఇవాళ నా డిబేట్ లైన్ కూడా అదే. ఒక మూమెంట్ స్టార్ట్ అయిందంటే అది స్టూడెంట్సా, అన్ఎంప్లాయీసా, లేకపోతే హూఎవర్, అది ఏ ఉద్యమమైనా స్టార్ట్ అవుతుంది అని అంటే, లేదా స్టార్ట్ అయ్యింది అంటే 1-2 days 3 daysలో ఇనిషియల్గానే దాన్ని ఐడెంటిఫై చేసి సిస్టమ్స్ లేదా గవర్నమెంట్స్ వాళ్ళని పిలిచి ఒక టీమ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ పిలిచి మాట్లాడవచ్చు. అలా మాట్లాడకుండా ముదిరేదాకా వెయిట్ చేసి తర్వాత వాటర్ కెనాలు, పెల్లెట్లు, బుల్లెట్లు, ఇదంతా అవసరమా? ఆదిలోనే అంటే ఇనిషియల్గానే పిలిచి మాట్లాడి ఒక డైలాగ్ చేస్తే యూత్ సాటిస్ఫై అవ్వదా, శాంతించరా? 100% శాంతిస్తారు. కానీ ప్రభుత్వం వైఖరి ఒక నియంకుశ పాలన లాగా అనిపించింది మాకు. ఎందుకంటే అన్ని రోజులు 40 రోజులు సోనం వాంగ్చుక్ కానివ్వండి, మేమందరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా సరే మీ బాధ ఏందో చెప్దు రండి, వినిపిస్తాం, రండి తీసుకెళ్తాం మిమ్మల్ని సెంట్రల్ సెక్రటేరియట్, కానీ ఒక్క మాట కూడా రాలేదు. మమ్మల్ని ఎంతసేపు వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఒక యాంగిల్లోనే చూశారు కాబట్టి మాకు సపోర్ట్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పటికన్నా ప్రభుత్వాలు ఒక డైలాగ్ ని, ఒక వింగ్ ని ఏర్పరచాలి. ఎటువంటి నిరసనలు జరిగినా అసలు వాళ్ళతో ఎవరో ఒకరు ప్రభుత్వం తరపు నుంచి ఒక సెక్రటరీ కానివ్వండి, ఒక పర్సనల్ సెక్రటరీ లెవెల్లో ఉన్న కానివ్వండి, ఎవరన్నా వాళ్ళతోని సంప్రదింపులు జరిపితే ఇంత ఉద్రిక్తానికి దారి చూపదు. సేమ్ మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, మన నేషనల్ గవర్నమెంట్ అణిచేయడానికి ట్రై చేస్తుంది తప్ప అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. మీరు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఇప్పుడు జార్ఖండ్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది కదా. అంటే స్టేట్ గవర్నమెంట్
సారీ టు ఇంటరప్ట్. జార్ఖండ్ మా దగ్గర 40 రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి. 40 రోజులు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి అంత పెట్టి జనాలు అంత కూడిన తర్వాత భయంతో ప్రభుత్వం దిగొచ్చింది. నా దృష్టిలో ఆ రకంగా చూసుకుంటే జార్ఖండ్ ప్రభుత్వం 7వ రోజు నుంచో 8వ రోజు నుంచో సంప్రదింపులు స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది. 15వ రోజుకి ఒక వాళ్ళ వైపు నుంచి మినిస్టీరియల్ లెవెల్లో 4 కమిటీ, ఇక్కడ విద్యార్థుల నుంచి ఒక 10 మందిని పిలిచి మాట్లాడడం, అట్లీస్ట్ ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసింది ఇక్కడ ప్రభుత్వం. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది కదా ఢిల్లీ రూపంలో, అందుకని వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు. 100%. ఈ రోజు కూడా మీరు ప్రభుత్వం, ఇక్కడ నేను ఉన్నాను గ్రౌండ్ మీద, ఇక్కడ పోలీస్